ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రాణాలు తీసిన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ చాట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి అని చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడటం అనేది మన రోజువారీ జీవితంలో భాగం అయిపోయింది. ప్రతిరోజు కనీసం 3-4 గంటల పాటు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్లో మునిగిపోతున్నారు. అయితే రాజస్థాన్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వాట్సాప్ గ్రూప్లో కొన్ని మెసేజ్ల వల్ల మొదలైన వివాదం ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్ళింది. ఇక వివరాల్లోకి వెళ్తే, జైపూర్లోని సల్మాన్ అన్సారీ కుటుంబం సభ్యులు ఖాన్ ఫ్యామిలీ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. కొన్ని రోజులు సల్మాన్ బంధువులు అస్లాం, జమీల్, సాహెల్ సల్మాన్కు వ్యతిరేకంగా మెసేజ్లు పెడుతున్నారు. దీంతో ఆ బంధువుల మధ్య గొడవ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సల్మాన్ తన కుటుంబ సభ్యులు శాంతింప చేయడానికి తన స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వాగ్వాదం చోటు చేసుకుంది. అతిపెద్ద గొడవగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో అస్లాం కత్తి తీసి సల్మాన్ ఛాతీపై పొడిచాడు. సల్మాన్ కాపాడేందుకు యత్నించిన అతడి స్నేహితుడు షారుఖ్ను కూడా కడుపులో పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అస్లాం పారిపోయాడు. ఈ సంఘటన ఓ బార్బర్ షాప్లో జరిగింది. ఛాతీతో కత్తి దాడికి గురైన సల్మాన్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ షారుఖ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులను అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు అస్లాం కోసం గాలిస్తున్నారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే చాలా దారుణమైన సంఘటననే. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ కోసం కొట్లాడుకొని చచ్చిపోయేంత వరకు ఏం వచ్చిందో ఏమో పాపం. సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.